సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ ఇవాళ ఢిల్లీ వెళ్లనున్నారు. తెలంగాణకు రావాల్సిన నిధులు, ప్రాజెక్టులపై కేంద్ర మంత్రులతో చర్చించనున్నారు. మరోవైపు ఏఐసీసీ పెద్దలను సైతం సీఎం రేవంత్ కలవనున్నారు. ఎమ్మెల్యే కోట, ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికపై కాంగ్రెస్ అధిష్టానంతో చర్చించే ఛాన్స్ ఉంది. అయితే తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా కులగణన సర్వే చేపట్టింది. ఈ సర్వే ఆధారంగా ఎస్సీ వర్గీకరణ చేయడంతో పాటు బీసీలకు 42% రిజర్వేషన్లు కీలకంగా మారాయి. బీసీ రిజర్వేషన్ల బిల్లును త్వరలో మొదలయ్యే బడ్జెట్ సమావేశాల్లో అసెంబ్లీలో ప్రవేశపెట్టి ఆమోద ముద్ర వేసేందుకు సర్కార్ నిర్ణయం తీసుకుంది. అనంతరం ఆ బిల్లుకు చట్టబద్దత కల్పించేందుకు రేవంత్ ప్రభుత్వం పావులు కదుపుతోంది. కాగా ఇటీవల ప్రధాని మోడీని కలిసి విషయాలను సీఎం రేవంత్ వివరించారు. ఈ క్రమంలో మార్చి 10న ప్రారంభం కానున్న పార్లమెంట్ సమావేశాల్లో బిల్లుకు ఆమోదం తెలిపేలా ప్రధాని మోడీని, పలువురు కేంద్ర మంత్రులను, ఇతర పార్టీల నేతలను సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక వినతి చేరున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ప్రస్తుతం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పర్యటన కీలకంగా మారింది. రైట్, దీనికి సంబంధించి పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి అశోక్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. అశోక్, చెప్పండి అప్డేట్స్. ఇలా మరి కాసేపట్లోనే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీకి బయలుదేరి వెళ్తారు. ప్రధానంగా ఢిల్లీలో ఒక ప్రైవేట్ ఛానల్ వేసినటువంటి కాంక్లేవ్లో పాల్గొంటారు. ఆ తర్వాత కేంద్ర మంత్రులను కూడా కలుస్తున్నారు. కేంద్ర మంత్రుల విషయంలో చూసినట్టు ప్రధానంగా మనం చూస్తున్నాం, హెచ్ఎండిఏకి సంబంధించి మెట్రో విస్తరణ కావచ్చు, అలాగే రీజనల్ రింగ్ రోడ్, మూసీ నది పునరుజ్జీవనానికి సంబంధించి. సో ఈ 3 డెవలప్మెంట్ యాక్టివిటీస్ విషయంలో 3 కీలక మంత్రులను కూడా కలిసే అవకాశం ఉంది. మనం చూస్తున్నాం, గత శివరాత్రి రోజు, మంగళవారం రోజు ప్రధాని మోడీతో సీఎం రేవంత్ రెడ్డి గంటపాటు సమావేశమయ్యారు. ఈ ప్రధాన అంశాలకు సంబంధించి ఆయన ముందుంచారు. అలాగే రాష్ట్ర విభజన సమస్యలకు సంబంధించి కూడా నిధుల విడుదల విషయంలో కూడా చర్చించారు. సో ఆ తర్వాత ఆ రోజు కేంద్ర మంత్రులను కలిసేందుకు వీలుపడలేదు. తర్వాత ఇవాళ ఆ షెడ్యూల్ ఉన్నట్లుగా మనకు ప్రాథమిక సమాచారం అయితే అందుతుంది. ఒకవైపు ఇటు మంత్రులను కలిసే సందర్భంతో పాటు ఏఐసీసీ నేతలను కూడా కలిసి ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీల అభ్యర్థులతో సంబంధించినటువంటి అంశంలో కూడా సీఎం రేవంత్ రెడ్డి చర్చించబోతున్నారు. అలాగే ప్రధానంగా ఎస్సీ వర్గీకరణ, బీసీ రిజర్వేషన్లకు సంబంధించిన అంశంలో కూడా పార్టీ ముందుంచే అవకాశం ఉంది. సో ఇవాళంతా కూడా సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో బిజీగా గడిపే అవకాశం కనిపిస్తుంది. సీఎం రేవంత్ తో పాటు ఎంతమంది వెళ్లే అవకాశం ఉంది? పర్యటన ఎన్ని రోజులు ఉండే అవకాశం ఉంది? సాయంత్రం వరకు కంప్లీట్ అయిపోతుందా? మనం చూస్తున్నాం, మరి కాసేపట్లోనే బయలుదేరుతారు కనుక మధ్యాహ్నం కల్లా మొత్తం ఈ కేంద్ర మంత్రులు కావచ్చు, ఇతర అంశాలకు సంబంధించి ఆయన కలుస్తారు. ఈవినింగ్ ఏఐసీసీ నేతలను కలిసే అవకాశం ఉంది. ఆయనతో పాటు ఒకరి వెళ్లే అవకాశం ఉందని సమాచారం ఉంది. ప్రధానంగా శ్రీధర్ బాబు గాని, ఉత్తమ్ కుమార్ రెడ్డి లేదా ఇతర మంత్రులకు సంబంధించి ఎవరైనా వెళ్లే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ప్రధానంగా మనం చూస్తున్నాం, నిన్న మొన్న కావచ్చు, అంతకుముందు ప్రధాని మోడీని కలిసిన తర్వాత ఢిల్లీ కేంద్రంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడినటువంటి చిట్ చాట్ లో కావచ్చు, అలాగే హైదరాబాద్ కు వచ్చిన తర్వాత మంత్రి కిషన్ రెడ్డిపై మాట్లాడినటువంటి తీరు కావచ్చు, దీనికి కౌంటర్ గా కిషన్ రెడ్డి మాట్లాడిన సందర్భం కావచ్చు, ఇవన్నీటువంటి కోణంలో ప్రధానంగా హైదరాబాద్, తెలంగాణకు సంబంధించినటువంటి అభివృద్ధి విషయంలోనే ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రులను కలిసి మరొకసారి విన్నవించే ప్రయత్నం చేయబోతున్నారు. సో ఇవాళంతా కూడా అటు పార్టీ కార్యక్రమాలకు సంబంధించి కావచ్చు, అలాగే ప్రధానంగా అభివృద్ధి విషయంలో కూడా సీఎం రేవంత్ రెడ్డి బిజీగా అయితే ఢిల్లీలో ఉండే అవకాశం మనకు కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ అశోక్.